భద్రాచలంలో 5 గ్రామ పంచాయతీలపై ఉద్యమానికి మళ్లీ ఊపిరి. తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి అంటున్న స్థానికులు. రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఆక్రమణకు గురవుతున్న భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న స్థానికులు. భద్రాచలంలో జరుగుతున్న హాట్ టాపిక్ పై మా 8 టీవీ రిపోర్టర్ జగన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. టీఎన్జీ వాళ్ళు చొరవ తీసుకొని భద్రాచలంలో అఖిలపక్ష నాయకులందరూ పిలిచి తెలంగాణలో 7 మండలాల్లో కలిసిన వాటిలో నుంచి భద్రాచలం అభివృద్ధికి ఆటంకం ఉన్నటువంటి ఆ 5 పంచాయతీలు భద్రాచలం కలపాలని చెప్పేసి ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. చాలా సంతోషకరం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీగా ఆ రోజే అప్పుడున్న మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ గారు ఆమరణ దీక్ష చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం పార్టీలు, ప్రెస్ వాళ్ళు, ఉద్యోగ సంఘాలు తప్ప స్థానికంగా కానివ్వండి, వ్యాపారస్తులు కానీ ఎవరు వచ్చి పాల్గొనడం పాపాన పోలేదు. ఇవాళ భద్రాచలం అభివృద్ధి కుంటుపడుతుందంటే ఆ రోజు మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు. కనీసం అప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు కనీసం పార్లమెంట్లో మాట్లాడిన పాపన పోలేదు. ఇప్పుడు ఉన్న కనీసం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకొని మరి మాకు ఇలా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని మాట్లాడిన వ్యక్తి ఆ రోజు లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు. మరి వాళ్ళు ఇంతవరకు ఏ ప్రపోజల్లో రాలేదు. మొన్న ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే, ఎప్పుడు భద్రాచలం డివిజన్ మీద రామాలయం మీద మక్కువతో, ప్రేమతో అభివృద్ధిలో ప్రజాతగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక మెమోరాండం ఇచ్చి ఆ పంచాయతీలు మాకు కావాలా, అభివృద్ధి ఆగిపోయింది, రామాలయ భూములు అటు ఉన్నాయని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అది చాలా సంతోషకరం. ఎందుకంటే భద్రాచలం అభివృద్ధి ఆగిపోయింది. భద్రాచలం ఉన్న చెత్త వేసుకోవడానికి కూడా ప్లేస్ లేని సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇలా రామాలయం అభివృద్ధి ఆగిపోయింది. భూములన్నీ 1000 ఎకరాలు పురుషుతపట్నం ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఆ రోజు వాళ్ళు కూడా పోలవరం కోసం 7 మండలాలు అడిగారు. 7 మండలాల్లోంచి భద్రాచలం కూడా ఇంత బోద్ది అని చెప్పేసి ఆ రోజు ఎవరికి తెలియదు. ఆ రోజున ఎంపీ ఎమ్మెల్యేలు నోరు మూసుకొని ఉండటం వల్ల మనకి ఈ దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకే అవకాశం వచ్చింది. కాబట్టి ఇది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకుని కాదు, ఇది ప్రెస్టేజ్కి తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, 5 పంచాయతీలు కాకపోయినా మనకి పురుషోత్తపట్నం, రామాలయం భూములు ఉన్నాయి కాబట్టి అది కంపల్సరీ కావాలి. మనకు అసలు ఎలాంటి ప్లేసులు లేవు కాబట్టి ఎటపాక పంచాయతీ ఉంటే మనకి కొంచెం అక్కడ ఉన్న ఇంతకుముందు పాలిటెక్నిక్ కాలేజీ ఉండేది, స్కూల్స్ ఉండేవి, అవన్నీ ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది. అక్కడ పొలాలు ఉన్నాయి, అక్కడ స్థలాలు ఉన్నాయి, అవి పనికి వస్తుంది. ఇటు భద్రాచలం రామాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా పనసాలు వెళ్తారు కాబట్టి ఎటపాక దాటగానే మళ్ళీ 9-10 కిలోమీటర్లు మళ్ళీ ఆంధ్ర ఉంది అక్కడ కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కన్నయ్యగూడెం కూడా ఈ 3 పంచాయతీలు కన్నా కనీసం తీసుకుంటే మనకి వెసులుబాటుగా ఉంటుంది, అభివృద్ధి ఫలం బాగానే ఉంటుంది. ఆ పిచ్చిగోపాడు, గుండాలు అనేది అది రేపు పొద్దున పోలవరం కడితే ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ ముంపులోకి పోయే ప్రదేశాలే. రేపు పొద్దున పోలవరం స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎంతవరకు బ్యాక్ వాటర్ వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఉంది. అది అప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఆయనకి మరి ఒక ఆచారాన్ని కూడా పాటిస్తూ 2 సంవత్సరాల నుంచి సతీ సమేతంగా కళ్యాణానికి వచ్చి సాంప్రదాయాన్ని పాటించి ఆయన ఈరోజు 350 కోట్లు రిలీజ్ చేశారంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ భద్రాచలం రామాలయం మనం 2వ అయోధ్యగా చెప్పుకునేది అయోధ్యలాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది అది కనుక జరిగితే. అలాంటి ఈ రామాలయం మీద కానీ ఈ ప్రాంతం మీద మన మక్కువ ఉన్న ముఖ్యమంత్రి గారు మనకు ఉంటాం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని, ఈ రామాలయాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.